శ్రీకృష్ణుడు తన లీలలతో గరుడ, సుదర్శన చక్రం, సత్యభామ ఈ ముగ్గురి అహంకారాన్ని ఎలా అణచివేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మామూలు కథ కాదు, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో నిండిన ఒక అదిరిపోయే ప్లాన్. గరుడ తన వేగం గురించి, సుదర్శన చక్రం తన పవర్ గురించి, సత్యభామ తన అందం సీత కంటే గొప్పదని ఇలా ముగ్గురు అహంకారంతో తెగ గొప్పలు చెప్పుకున్నారు. అప్పుడు కృష్ణుడికి ఒక అదిరిపోయే ఐడియా వచ్చింది. శ్రీకృష్ణుడు వెంటనే గరుడని హనుమాన్ దగ్గరికి పంపించి సీతారాములు ద్వారకలో ఎదురుచూస్తున్నారని చెప్పుమని చెప్పాడు. సుదర్శన చక్రానికి ఎవ్వర్నీ లోపలికి రానివ్వద్దని చెప్పాడు. ఇక సత్యభామను సీతమ్మ గెట్టప్లో ఉండమన్నాడు. గరుడ హనుమాన్ దగ్గరికి వెళ్లి సీతారాములు ద్వారకలో ఎదురుచూస్తున్నారని చెప్పగానే ఆంజనేయస్వామి ఒక క్షణంలో గరుడుడి కంటే చాలా వేగంగా ద్వారకకు చేరుకున్నాడు. ద్వారకలో అడుగుపెట్టిన హనుమాన్, ఎవరైనా నిన్ను ఆపారా అని కృష్ణుడు అడగ్గానే, ప్రధాన ద్వారం వద్ద ఒక సుదర్శన చక్రం అడ్డుకుంది స్వామీ, నా సీతారాములని చూడటం ఆలస్యమవుతుందని సుదర్శన చక్రాన్ని మింగేసి త్వరగా వచ్చేశానని చెప్పాడు. తరువాత సీతమ్మ గెట్టప్లో ఉన్న సత్యభామను చూసి ఆమెను ఎవరో దాసి అనుకుని సీతమ్మ ఎక్కడా అని సత్యభామను అడిగాడు. ఈ ఘటనతో గరుడ, సుదర్శన చక్రం, సత్యభామ ముగ్గురు అహంకారం అణిగిపోయింది. కృష్ణుడు ఈ విధంగా తన లీలలతో ఈ ముగ్గురికి గుణపాఠం నేర్పాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి తెలుసుకోవాలంటే వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.